నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పవిత్రతకు త్యాగానికి మత సామరస్యానికి రంజాన్ ప్రతీకన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తోందని ఉద్ఘాటించిన ముస్లిం మత గురువులు. ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, జనసేన నాయకులు కంది రవిశంకర్. ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. పవిత్రతకు త్యాగానికి మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రంజాన్ సందర్భంగా కొండేపిలో ముస్లింలతో కలిసి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం అన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మసీదుల మరమ్మతులకు నిధులు ఇచ్చామన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ఆ అల్లా ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف. ముస్లిం మైనారిటీలకి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంది. ఎవరు కూడా అపోహలు చెందాల్సిన పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చింది, మేము కలుస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీతో మేము అందరం ఉన్నప్పుడే కూడాను, ఇంతకుముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనారిటీస్ గా లౌకికవాదాన్ని పరిరక్షించేదని మేము ఉన్నాం. పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒక్కసారి తీసుకుంటే ఈ ఈద్గా నిర్మాణానికి కూడా మే సహకరించింది. సింగరాయకొండలో ఈద్గా చూస్తుంటారు. అది చాలా రాజస్థాన్ లో కట్టినటువంటి కట్టడాల మా సందాని భాష చేత కట్టించారు. దాన్ని లెవలింగ్ చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ నేను లెవలింగ్ చేస్తాం. పోయినసారి మనకు అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అనుకుంటా, అందరూ వచ్చి ఉంటారు. అక్కడ షాజీఖాన్ మా పెద్ద దామచల్ నాన్నగారు చేసింది, పాకల్లో గాని ఇక్కడ గాని. అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మన సమైక్యత కోసం మనం కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా హజ్ యాత్ర, హజ్ భవనం గుంటూరులో నిర్మాణం కోసం నేరుగా విజయవాడ నుంచి ఫ్లైట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మా వ్యాపారం చేసినటువంటివి. అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ మతపరంగా ముస్లిం మైనారిటీ సోదరులకు ఏ ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా మీకు అండగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఆందోళన చెందాల్సిన పరిస్థితి కూడా లేవని చెప్పేసి, ఇంకా మనకి షాదిఖానా అడుగుతున్నారు, స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మనం. పవిత్ర రంజాన్ మాసంలో స్వచ్ఛమైన మనస్సుతో అల్లా దయ, కరుణకు ప్రార్థనలు చేయడం, చేసిన పాపాలకు క్షమాపణ కోరడం, నరకం నుండి విముక్తి పొందుటకు అల్లాను ప్రార్థించడం వలన అల్లా విముక్తి కల్పిస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని ముస్లింలు ముఖ్యంగా పేదలకు దానాలు, ఉపవాస దీక్షలు, నమాజులతో రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులకు, ప్రజలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అంటేనే ముస్లిం సోదరిమణులకు ఎంతో పవిత్రమైన పండుగ. అది ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న వారందరూ కూడా ఈ రంజాన్ అనేది ఉపవాసం ఉండి మాసంలో ఉపవాస విరమణ చేసుకునే దానికి రంజాన్ అనేది మత పెద్ద గురువులు నిర్ణయం చేసిన తర్వాత ఉపవాసం నుంచి పూర్తిగా
మామూలుగా నార్మల్ లైఫ్కి వచ్చేదాని కొరకు రంజాన్ పండుగ అనే దాన్ని ప్రత్యేకంగా ముస్లిం సోదరులందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. వారికి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈద్ ముబారక్. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే అక్కడి నుండి ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది, రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే ముస్లిమ్స్ రంజాన్ మాసంలోనే ఉగాది కూడా రావటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లా దీవెనలు అందరికీ కలగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు, అదేవిధంగా కొత్త సంవత్సర తెలుగు వారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ తమీం అన్సారియా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఒంగోలు నగరంలోని కొనిజేడు బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అల్లా చూపిన శాంతి, కరుణ, దయ, సేవా మార్గంలో నడుచుకోవాలన్నారు. రంజాన్ పర్వదిన విశిష్టతను, అల్లా గొప్పతనాన్ని, ఖురాన్ పవిత్రత గురించి వివరించారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తోందని మత గురువులు ఉద్ఘాటించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రార్థనలలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థన నిర్వహించి ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, సిబ్బంది గట్టి భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. ఈరోజు రంజాన్ పండగ, ఈద్ ఉల్ ఫితర్ అంటారు. చాలా పవిత్రమైన దినం. ఒక నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి రోజా, తరావీ నమాజ్ చదివి, ఖురాన్ మొత్తం విని, నమాజులో ఖురాన్ మొత్తం విని ముస్లిం సోదరులందరూ ఈద్గా మైదానంలో జమ అయ్యారు. ఈద్ నమాజ్ చదువుకొని దువా చేసుకొని మళ్ళీ తమ తమ ఇళ్ళకి వాపస్ అవుతున్నారు. ఈరోజు చాలా పవిత్రమైన, చాలా మంచి రోజు. రంజాన్ పండగ సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ముస్లిం సోదరులకి చాలా మంచి రోజు. ఒక నెల రోజుల పాటు ఉపవాసాలు ఉన్నారు, చాలా త్యాగాలు చేశారు. ఈరోజు దాన ధర్మాలు కూడా చేస్తారు. రంజాన్ నెల అంటే దాన ధర్మాలు చేసే నెల అన్నమాట. జకాత్ ఇచ్చే, ఫిత్రాలు ఇచ్చే నెల అన్నమాట. ఈ నెలలో చాలా సోదరులు వాళ్ళ సొమ్ముని ఈ నెలలో జకాత్ ఫిత్రా ఇస్తారు. అందరికీ శుభాకాంక్షలు. ఉగాది పండుగ సందర్భంగా కర్నూలు రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా 49వ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య జ్యోతి ప్రజ్వలన చేసి మజ్జిగ చలి కేంద్రాన్ని ప్రారంభించారు. షాపింగ్ మాల్ కు వచ్చే కస్టమర్లతో పాటు పాదచారులకు వేసవి నుండి ఉపశమనం కలిగించేలా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బులెటిన్లో చిన్న విరామం.
వేసవిలో ప్రజలు ఎక్కువగా దాహార్తితో ఉంటారని వారికి తాగునీరు అందించేందుకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్లు పేర్కొన్నారు. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాయపాటి శ్రీనివాసరావు కంది రవిశంకర్లు ప్రారంభించారు. రిమైనింగ్ క్లాసెస్ కూడా ఇవ్వండి. ఉగాది నుండి ఎండలు ఎక్కువగా ఉంటాయని ప్రతి సంవత్సరం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారని కానీ ముందుగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం ప్రజలకు తాగునీరు అందించడం ఆనందమన్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటుగా పరిసరాల పరిశుభ్రత మెరుగుపరచడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం జరపడం కూడా ఎంతో ఆనందదాయకమని తెలిపారు. చలివేంద్రాన్ని ప్రజలు ఉపయోగించుకుని తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నారు. కార్యక్రమంలో 2వ పట్టణ సీఐ ఎం శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ సుబ్బారావు, కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, టీడీపీ నగర అధ్యక్షులు కొటారు నాగేశ్వరరావు, 8వ డివిజన్ అధ్యక్షులు బైరపనేని తిరుపతిరావు, బైరపనేని సన్ని తదితరులు పాల్గొన్నారు. ఉగాది రోజు చలివేంద్రం పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. ఎప్పుడైనా సరే బయట వాళ్ళు పెడతా ఉంటారు. అలాంటి పోలీస్ స్టేషన్ ముందే ఇల్లు పోలీస్ అధికారులు పెట్టడం అనేది చాలా మంచి పరిణామం అండి. ఇలాంటి పరిణామాలన్నీ వస్తుంటున్నాం. మనకి ఎంతో పోలీస్ స్టేషన్కి మంచి ఎంతో గౌరవంగా పెరిగిద్దండి. ఆ గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళందరికీ ఎంతో గౌరవంగా ఈ మధ్యకాలంలో శ్రీనివాస గారు అంటే చాలా మంచి పేరు ఉన్నది. మాకు ఎస్ఐ గారి ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. సార్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా పద్ధతిగా చాలా చక్కగా ఉంటాయి. ఇలాంటి డిఎస్పీ గారు అంటే మాకు ఎప్పుడూ చాలా ఆయన అంటే మాకు ఒక ఫ్యాన్ అండి. ఆ రకంగా మేము ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళము. కానీ ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో బ్రహ్మాండమైన ఒక పాలసీలుగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రతి వాళ్ళే చేసే విధంగా ఒక అధికారులు వచ్చి దీన్ని ముందుకు చూపించడం వల్ల ఈ మంచి పని చేస్తున్నారు. అందులోకి వేసవి అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ గౌరవనీయులు జనార్దన్ గారు ఆయన ఎప్పుడూ చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి చేయాలని చెప్పి ఆయన అంత ముందు కూడా మా అందరితో మాట్లాడినప్పుడు జరిగింది. అలాంటిది ఈరోజు సార్ ఉన్నా లేకపోయినా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంటున్నాం. అది ఎంతో ఎన్డీఏ కూటమికి జనార్దన్ గారికి ఎంతో మంచి పేరు. మనకు సమ్మర్ వచ్చింది. ఇప్పుడు సమ్మర్ వస్తే ఎప్పుడో గతంలో కూడాను ఎస్పీ గారు చెప్పారు సమ్మర్ వచ్చింది, వాటర్ మాత్రం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి. లాస్ట్ ఒక 5 days 1 week బ్యాక్ మా ఆఫీసర్స్ అందరికి కూడాను చెప్పడం జరిగింది. విజిటర్స్ చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మా వాటర్ డిస్పెన్సర్స్ ఉంటాయి. ఒకవేళ రూమ్లోనో హాల్లోనో ఉంటే కొంతమంది పరిచయం ఉండే వ్యక్తులైతే అడిగి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అదే మొదటిసారి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వ్యక్తులు వాటర్ ఇక్కడ ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అని చెప్పేసి కొంత హెసిటేట్ చేస్తారు. అవునా కాదా? మీ అందరికి కూడా మొదట్లో మీ అందరికి కూడా అనుభవం ఎదురై ఉంటుంది. అది లేకుండా ఉండాలని చెప్పేసి ఎక్కడో రూముల్లో కాకుండా బయటే వాటర్ ఫెసిలిటీ కనుక ఉంటే మనతోటి సంబంధం లేదు, మనం అడగకుండానే వాళ్ళు వాటర్కు అందుబాటులో ఉంటుందని చెప్పేసి అందరితోటి మాట్లాడటం జరిగింది. అట్లా శ్రీనివాసు తొందరగా చొరవ తీసుకొని అక్కడ ఒకటి మార్నింగ్ ఒకటి ఏర్పాటు చేసామన్నారు, ఇక్కడ ఒకటి చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయం. అయితే ఇంకొకటి మీ అందరికీ కూడాను మా పోలీస్ వైపు నుంచి కూడాను అప్పీల్ ఏంటంటే ఇంతవరకు వాటర్ ఫెసిలిటీ మనకు పబ్లిక్కు బాగానే ఉంది, విజిటర్స్కి బాగానే ఉంది. మనకు తెలియకుండా మూగజీవాలు చాలా ఉంటాయి మన చుట్టూతా, మన స్టేషన్లోనో లేదంటే రోడ్ల మీద తిరుగుతుంటాను, చెట్ల మీద ఉంటాను, పశుపక్ష్యాదులన్నీ కూడాను. వీటన్నిటికీ మనం వాటర్ కావాలంటే ఎవరు నన్ను అడిగి తీసుకొని ఎక్కడికన్నా పోయి తీసుకొచ్చుకుంటాం. వాటికి ఎక్కడ ఆధారం ఉండదు. అందువలన ప్రతి పోలీస్ స్టేషన్లో కూడాను ఒకవేళ అది వీధిని తిరిగేటటువంటి కుక్కలైనా లేదంటే చెట్ల మీద ఉన్నటువంటి పక్షులైనా వాటికి కూడా వాటర్ అవసరం కనుక సమ్మర్లో ఏదన్నా ఒక టబ్ లాంటిది పెట్టేసి నీడన పెడితే
వాటికి అవసరం మనతోటి పని లేకుండానే వాటికి అవసరమైన పక్షులు కానీ పశువులు కానీ ఏదన్నా ఉండేదానికి తాగేదానికి బాగుంటుందని చెప్పేసి అందరు ఆఫీసర్స్ కూడా చెప్పడం అయింది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పేరు వస్తుంది మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున ఈ చలివేంద్ర కార్యక్రమం ఇట్లానే సీఏ గారు చెప్పారు, మన గుంటూరు పరిధిలో మిగిలిన దగ్గర కూడా 45 పాయింట్లు చూసుకున్నామండి. ఒక 5 పాయింట్లో కూడా ఇట్లా చలివేంద్ర ఏర్పాటు చేస్తా ఉంటున్నారు. సార్ కోరినట్టు మేము అందరూ సహకరిస్తాం. ఇకపోతే డిఎస్పీ గారికి చిన్న మనవి, దీంతో పాటు గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ లైట్స్ పెరగాలంటే గంటలో ఎండాకాలం సార్, అంతకుముందు గ్రీన్ మ్యాట్ పెట్టేవారు పైన. గ్రీన్ మ్యాట్ కట్టడం వల్ల ఆ వెయిటింగ్ పీరియడ్లో ఎండ లేకుండా కొంత ఇబ్బంది లేకుండా వెళ్ళేవాళ్ళు. ఏదైనా వీలుంటే తమరు ప్రత్యేక దృష్టి పెట్టుకొని అట్లానే గ్రీన్ మ్యాట్ గతంలో కట్టారు, అట్లానే పెట్టుకుంటే మంచి. ఉగాది పండుగ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు ఏకమై జిల్లా విద్యాశాఖాధికారి అత్తోట కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరరాగ గంగా ప్రవాహం సంగీత విభావరి ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఇందులో పాల్గొన్న డీఈఓ కిరణ్ కుమార్తో సహా ఉపాధ్యాయులందరూ తెలుగు సాంప్రదాయ వేషధారణలతో వచ్చారు. సివిఎన్ రీడింగ్ రూమ్, గంజాం శేషగిరిరావు కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముందుగా డీఈఓ కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయ గాయని గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటు ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూనే అనేక మంది సంగీతం పట్ల ఆసక్తితో సాధన చేయడం ఎంతో అభినందనీయమని డీఈఓ అన్నారు. కార్యక్రమానికి ఆయనే స్వయంగా వ్యాఖ్యాతగా ఉంటూ కార్యక్రమాన్ని నడిపించారు. అనంతరం విఎస్ బాలాజీ, తన్నీరు బాలాజీ, సంజయ్, డి వెంకటేష్, వెంకట్, రమణమూర్తి, మణిరాజ్, భాను ప్రతాప్, జయరాజ్, రాజకుమారి, స్వర్ణలత, షకీలా, శైలజ, సుహాసిని పాత కొత్త చిత్రాలలోని పలు గీతాలను రసరమ్యంగా ఆలపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులందుకున్నారు. మరి ఉపాధ్యాయుల్లో మంచి అంటే మనకి సత్యం శివం సుందరం అని చెప్పేసి అంటాం మనం. సత్యం అంటే వైజ్ఞానిక వికాసం, ఎందుకంటే సైన్స్ మొత్తము కూడా మరి ఫ్యాక్ట్ ఫైండింగ్, సత్యాన్ని మనం నమ్ముతాం. కాబట్టి విద్యార్థుల్లో సత్యాన్వేషణ పెంచాలి. కాబట్టి సత్యం అది. శివం అంటే ఆధ్యాత్మిక వికాసం. కాబట్టి ఎన్ని అంతస్తులు ఎక్కినా లేకపోతే ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఆధ్యాత్మిక వికాసం తోడవలసిందే, మన శక్తి చాలదు. కాబట్టి విద్యార్థుల్లో ఆధ్యాత్మిక వికాసం పెంచాల్సిందే. నెక్స్ట్ సుందరం అంటే కళాత్మక వికాసం. కాబట్టి ఉపాధ్యాయుడు ఒక మంచి కళాకారుడై ఉండాలి. కళాకారుడు అంటే పాటలు పాడడము, డ్యాన్స్ వేయడము, లేకపోతే సింగారాల పైరులోన బంగారాలే పండేనంట పాడాలి, నువ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నువ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
పాస్టర్ ప్రవీణ్ మృతికి నిరసనగా కొత్తపట్నం మండలం క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అల్లూరులో ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులతో ప్రదర్శనతో బస్టాండ్ కూడలిలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్లు జ్ఞానరాజు, రంగయ్య, ఎంపీటీసీ సభ్యులు శాంతారావు, ప్రశాంత్, నరేష్, ప్రసాద్, ఏసోబు, ఏసుదాసు, రంగయ్య, దిలీప్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. కోరుకున్నదంటే ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలని, ప్రతి కుటుంబము క్షేమంగా ఉండాలని కోరుకుంటారండి. ఎవరు కూడా నష్టపోవాలని, ఎవరు కూడా చనిపోవాలని ఎవరు కోరుకోరు. మాస్టర్ ప్రవీణ్ గారు కూడా దైవ సందేశాన్ని వారు అందించారు. దాన్ని అర్థం చేసుకోలేక తప్పుగా అర్థం చేసుకుని నిర్దాక్షిణ్యంగా ఒక నిండి ప్రాణాన్ని బలిగా తీసుకున్నారండి. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెనకేశ్వర స్వామి వారి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శంకరమంచి బాలసుబ్రహ్మణ్యం పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన వీణ వాయిద్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన, అన్నమాచార్య సంకీర్తనలు అలరించాయి. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఉగాది పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో రావెల్ల శివశంకర్, నేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజశేఖర్, అర్చక స్వాములు రమానాథాచార్యులు, రాంబాబు ఆచార్యులు, రామకృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. యుగస్య ఆదిహి యుగాదిహి అంటే యుగమునకు మొదటి రోజు అని అర్థం. అంటే నూతన సంవత్సరం. సంస్కృత పరిభాషలో యుగము అంటే సంవత్సరము అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి సంవత్సరానికి మొదటి రోజు ఈరోజు. అదేంటండి, మనమంతా కూడా జనవరి 1వ తారీఖు, 1st తారీఖు చేస్తాం కదా, ఆ రోజు కదా హ్యాపీ న్యూ ఇయర్ అంటే. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను చెప్పక్కర్లేదు. ఎప్పుడైనా సరే ఒక యుగానికి, ఒక సంవత్సరానికి మొదటి రోజు అంటే వాతావరణంలో, ప్రకృతిలో మార్పులు కనిపించాలండి. అట్లా కనిపిస్తేనే అది సంవత్సరానికి మొదటి రోజుగా అక్కడి నుంచి మారుతున్నట్టుగా మనం గణన చెయ్యాలి. మరి జనవరి 1కి ఏం మారుతుందో మన ప్రకాశం జిల్లాలో ఈ యొక్క ఉగాది చూడు
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు కాలేజీ మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో సామూహిక నమాజులు నిర్వహించారు. రంజాన్ మాసంలో కఠోర ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులు నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తదుపరి పేదలకు దానాలు నిర్వహించారు. या अल्लाह हमारा हर अमल को कबूल फरमा, या अल्लाह हर हर अमल को कबूल फरमा, या अल्लाह कमी और कोताहियों को माफ फरमा. नमाजों की पाबंदी के साथ में अल्लाह तमाम को अल्लाह इस तरफ से साथ तेरा नमाज को पूरा करने की कोशिश फरमा. या अल्लाह బులెటిన్లు చిన్న విరామం. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు వద్ద ఉన్న సుబదం కళ్యాణ మండపంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. వేద పురోహితులు సదాశివ శాస్త్రి పంచాంగ శ్రవణాన్ని చేశారు. దేశ కాలమాన పరిస్థితులు, రాబోయే విషమ పరిస్థితులు, వాటిని గ్రహాల ద్వారా ఎదుర్కొనే మార్గాలు కూలంకషంగా వివరించారు. రాసుల వారీగా జాతక ఫలితాలు వివరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు సివిఎల్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు మహంకాళి వెంకట శేషయ్య, సభ్యులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ పంచాంగాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. పంటలు బాగా పడుతాయి, ఆహార ధాన్యములు సమృద్ధిగా ఉంటాయి. సేనాధిపతి మన రవి అయినాడు. సేనాధిపతి రవి అయిన కారణం చేత యుద్ధాలు రాకుండా ఆపేసేస్తాడు రాజుగారు. యుద్ధం వచ్చే సమయానికి ఆయన వెళ్ళి కూర్చొని పరస్పర సహకారం చేసి పంటలు పడా యుద్ధం ఎందుకు అని ఆయన సహకారం చేసి యుద్ధాలు నిలబవచ్చు అవకాశాలు ఉన్నాయి. తర్వాత సేనాధిపతి కూడా ఆయన అయినాడు. ఆ కారణం చేత సమస్తం అంతా మిలిటరీ అంతా ఆయన చేతిలో ఉంటుంది, సైన్యం అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన చెప్పినట్టు, రాజుగారు చెప్పినట్టు ఆ సైన్యం అంతా వినాలి. దేశం కోసమే వాళ్ళు పాటుపడాలి, స్వలాభం కోసం చేయకూడదు. సస్యాధిపతి గురువు అయినాడు. ఎవరు గోధుమలు, శనగ ధాన్యములు, లాయర్పేట రైతు బజార్ ఎదురుగా ఉన్న చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి వారికి ఆకుపూజ కార్యక్రమాన్ని అలగరి శ్రీను స్వామి నిర్వహించారు. అనంతరం విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి రంగారావు జరిపించారు. విశ్వావసునామ సంవత్సరం అంటే ప్రజలందరికీ కోరిన కోర్కెలు తీర్చే నామ సంవత్సరంగా వారు వివరణ ఇచ్చారు. ఈ సంవత్సరంలో సుఖ సంతోషాలు సమానంగా ఉంటాయని అభిభాషణ చేశారు. ఈ పంచాంగ శ్రవణాన్ని మనం వినాలి. గంగా స్నాన విశేష పుణ్య ఫలకం. ఈ సంవత్సరంలో మనకి ప్రధానంగా ఏం చెప్పారయ్యా అంటే, ఈ రోజు మనం ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా తల అంటుకొని స్నానం చేయాలి. ముందుగా స్నానం చేసిన తర్వాత మీరు చేయవలసిన విధి ఏమిటయ్యా అంటే, మొట్టమొదట దేవాలయ సన్నిధికి రావాలి. దేవాలయ సన్నిధికి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని మీకు మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరంలో శ్రీ త్యాగరాజ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా చతుర్థ కార్యక్రమంగా ఉగాదికి స్వాగతం పలుకుతూ నాదస్వర కచేరీని సంస్థ అధ్యక్షులు పిన్నమరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాదస్వరం మీద దేనవకొండ నాగేశ్వరరావు, ఉప్పలపాటి జ్వాల రామయ్య, డోలు మీద కొంచేటి రామచంద్రయ్య, కొప్పోలు ఏడుకొండలు, కలవకూరి శ్రీను లయ విన్యాసాన్ని చేశారు. ప్రతి నెల త్యాగరాజ సేవా సమితి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ పి విజయశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక అంజయ్య రోడ్లోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముందుగా 265 మంది స్వయం సేవకులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. స్వయం సేవకుల నిబద్ధత, క్రమశిక్షణ వల్ల ప్రపంచంలో ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రథమ స్థానంలో ఉందని డాక్టర్ చాపల వంశీకృష్ణ అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరాం బలిరాం హెగ్దేవార్ ఉగాది పర్వదినాన జన్మించారని, వారు స్థాపించిన సంఘం 100 సంవత్సరాలకు చేరువలో ఉందని కాలంరాజు విశ్వేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో రావినూతల రాంప్రసాద్, బత్తిన మహేష్, సంఘ బాధ్యులు, పెద్ద సంఖ్యలో సంఘ సేవకులు, కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. చీమకుర్తిలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదినం సందర్భంగా జ్యోతిష్యులు ఐ శేషశ్రీధర్ శర్మ పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. భక్తులకు విశ్వావసునామ సంవత్సర, నవనాయకులు, పండగల విశేషాలు, రాశి ఫలాల గురించి వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు పుత్తూరి ఆంజనేయులు, కార్యదర్శి పులిపాటి సాంబశివరావు, కోశాధికారి ఎన్ వెంకట్రావు, భక్తులు పాల్గొన్నారు. ప్రికాషన్స్ బట్టి వచ్చే భావాలను బట్టి మనకు మంచి చెడులు జరుగుతాయి. కానీ శని ఎప్పుడు మంచివాడేనండి. శని అనగానే అమ్మో శని అనుకోకూడదు. ఆయన ఎప్పుడు మంచివాడే. లగ్నంలో నీకు ఉన్నటువంటి నీ జాతకంలో లగ్నాన్ని ఎన్నో స్థానంలో ఉన్నాడో ఆ స్థానాన్ని బట్టి వాడిచ్చే భావాన్ని. ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన కలవకూరు రోడ్లో చోటు చేసుకుంది. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసిన అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎర్రయ్యగా గుర్తించారు. రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనదారుడు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు బట్టీలలో పనిచేసే కార్మికులు తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో అద్దంకిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళ వస్తున్నాడు కదా వాళ్ళ బాధ దానికుంటే తెచ్చేది అది వల్ల రాదు. అదైతే సరిపెట్టా ఆయన వెళ్ళిపోతాడేమో. మీది ఏ ఊరు? విశాఖపట్నం. విశాఖపట్నం. ఎందుకు బట్టి పనికి వచ్చారా మీరు? బట్టి పనికి వచ్చాను. ఏం జరిగింది? అంటే నడిచి వెళ్తుంటే ఒక బైక్ వచ్చి బైక్ గుద్దిందా? బైక్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బట్టికి వెళ్తున్నారా? బట్టికి వెళ్తున్నాను. ఏం పేరు ఆయన పేరు? ఎర్రయ్య అండి. ఎర్రయ్య. తండ్రి పేరు? సోమయ్య అండి. సోమయ్య.
అద్దంకి పట్టణంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు మత పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనేక మంది పేదలకు దాన ధర్మాలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. न उसके ऊपर जुल्म किया जाए, जुल्म करने की इजाजत नहीं है, न उसे जालिमों के हवाले किया जाए। अरे कोई उसे मार रहा है। तमाम मुसलमान अपने घरों को बस्तियों को छोड़कर गांव के बाहर ईदगाह में जाकर के जो नमाज पढ़ते हैं उनका जो है मकसद क्या है बोले तो रमजान का जो महीना गुजरा है ये बरकत वाले महीना था। रमजान का जो महीना गुजरा है रहमत वाले महीना था। रमजान का जो महीना गुजरा है मोमिनों के लिए जो है क्या कहते हैं गुनाहों के बख्शिश का महीना था, नेकियों का लूटने का महीना था, खैरात का महीना था, बहुत ही अफजल वाला महीना था। अस्सलामु अलैकुम व रहमतुल्लाह। अल्लाह तअमलून अल्लाहुकुम वला औलादुकुम वल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु लिमन हमिदा अल्लाहु अकबर सिरातल्लज़ीना अनअमत अलैहिम गैरिल मग़ज़ूबि अल्लाहु अकबर अल्लाहु अकबर। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పవిత్రతకు త్యాగానికి మత సామరస్యానికి రంజాన్ ప్రతీకన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తోందని ఉద్ఘాటించిన ముస్లిం మత గురువులు. ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, జనసేన నాయకులు కంది రవిశంకర్. ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. డి న్యూస్ లో నేటి మాట. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేం. కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.